పెద్దగా డేలో జరిగిన దాని గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు గాబట్టి, ఒక కొత్త విషయం కొత్తది కాదు, అందరికీ కావాల్సింది బట్ పాతది. ఎంట్రీ ఎలా తీసుకోవాలి? చేతిలో కప్పేంటని చూస్తున్నావా? ఫేక్ కాదు నిజంగానే కాఫీ ఉంది. ఇలా పట్టుకొని దిగితే వ్యూస్ వస్తాయండి. అఫ్‌కోర్స్ లైవ్‌లో తాగాలనుకో, తాగడం కొంచెం కష్టం. చూద్దాం దీనికి ఎన్ని వ్యూస్ వస్తాయో. సరే లెట్స్ జంప్ ఇన్. భారీ లాభాల్లో సుచీలు. అదే తెలుగులో సెన్సెక్స్ అంటే. ఈరోజు ఎవడు న్యూస్‌లో చెప్పలేదే 11,00,00,000 లాభాలు అవి ఇవి అని. చూద్దాం ఎప్పుడు చెప్తారో. ఎందుకో నష్టాలొచ్చినప్పుడే చెప్తారు కదా! ఎనీవే ఈరోజు మార్కెట్ గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏం లేదు. భారీ గ్యాప్ అప్పే. కానీ ఆ అప్పప్ అంతా ఎవరో పెద్దోళ్ళే తీసుకున్నారు. ఇంటర్‌డే ట్రేడర్స్‌కి పెద్దగా మిగిలింది ఏం లేదు. ఇండెక్స్ మూవ్‌మెంట్ వాస్ దేర్ బట్ ది ప్రీమియమ్స్ వర్ డెడ్ బాడీ. కదలిక కూడా లేదు. నువ్వే ఆలోచించు. 300 పాయింట్లున్న ప్రీమియమే రూ. 30 కదిలితే పాపం ఇంటర్‌డే ట్రేడర్‌కి చేయడానికి ఏముంటది? ఫ్రమ్ మై పర్స్పెక్టివ్ ఈరోజంతా నో ట్రేడ్ డే. డు యూ అగ్రీ? లేకపోతే అరకొర అక్కడిక్కడ ట్రేడ్ చేయొచ్చంటావా? వాట్ ఆర్ యువర్ థాట్స్? కామెంట్ డౌన్ బిలో. డోంట్ వర్రీ. మేక్ ఇట్ ఎ హెల్తీ డిబేట్. ఊరికే కొట్టుకోవడానికి కాదిది. జస్ట్ ఎక్స్‌చేంజ్ థాట్స్. 2800 పాయింట్స్ ప్లస్‌లో ట్రేడ్ చేయకుండా ఉండడం ఎంత కష్టమో కదా! వర్ యూ సక్సెస్‌ఫుల్? కొంచెం కాదు చాలా కష్టం. ఎంట్రీ ఎలా తీసుకోవాలి? దిస్ ఈస్ ఎ వైడ్‌లీ ఆస్క్డ్ క్వెషన్. నేను అందరికీ కామన్ రిప్లై ఇస్తున్నా. ఒకటే. కంగారు పడకండి బ్రదర్. మినిమమ్ 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ట్రేడర్స్ కూడా రైట్ ఎంట్రీ అట్ ది రైట్ టైమ్ తీసుకోవడానికి కొంచెం స్ట్రగుల్ అవుతారు. ప్రాక్టీస్, లెర్న్ అండ్ గెయిన్ ఎక్స్‌పీరియన్స్. 3 ఉంటే ఎంట్రీ ఏదో ఒక టైంలో పడతది అని చెప్తున్నా. మరి తప్పదు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఫీల్డ్‌లో 1 ½ నుంచి 2 మంత్స్ ఎక్స్‌పీరియన్స్‌తో దిగి ఎగ్జిట్ బానే పడుతుంది గానీ ఎంట్రీ పడట్లేదండి అంటే ఎలా? ఎంట్రీ ఎంత కష్టమో తెలుసా? సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం.